ఓవైపు బ్లేడ్ బ్యాచ్, మరోవైపు గంజాయి, ఇంకోవైపు పేకాట బ్యాచ్. ఇలా బ్యాచ్ ఏదైనా సరే డోంట్ కేర్ అంటున్నారు ఏపీ పోలీసులు. నిన్న మొన్నటి వరకు క్లోజ్ టీమ్, ఇన్ఫార్మర్ టీమ్, డాగ్ స్క్వాడ్ అంటూ తనిఖీలు చేసిన పోలీస్ శాఖలో మరో కొత్త స్క్వాడ్ వచ్చి చేరింది. అదే డ్రోన్. ఎస్, ఈ డ్రోన్లే అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నాయి. కలుగులో దాక్కున్నా సరే కనిపెట్టేస్తూ ఉండడంతో పరుగు లంఘించుకుంటున్నారు. ఆ విజువల్స్ని మీరు చూడొచ్చు. నిన్నటి వరకు మత్తు మాఫియా ఆడిందే ఆట, పాడిందే పాట. కానీ ఇప్పుడు లెక్క మారింది, యాక్షన్ పట్టాలెక్కింది. మత్తు మాఫియా అడ్డాపై డ్రోన్ ఫోకస్ పెట్టింది. ఇక నుంచి ఏ గల్లీలో దాక్కున్నా సరే నిఘా నేత్రం వెంటాడుతుంది అంటున్నారు ఏపీ పోలీసులు. నేరాల నియంత్రణ కోసం డ్రోన్ల వినియోగాన్ని పెంచారు పోలీసులు. అనంతపురం శివారు ప్రాంతాల్లో డ్రోన్లతో నిఘా పెట్టారు. శంకర్ గారు ఫుడ్ కార్ట్ బిజినెస్ చేస్తూ నెలకి 1,00,000 వరకు సంపాదిస్తున్నారు. మీరు వీరి నుండి ఈ బిజినెస్ గురించి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడంతో మందుబాబులు, పేకాట రాయుళ్లు ఇలా పరుగు లంఘించుకున్నారు. జిల్లా చుట్టుపక్కల కూడా చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై డ్రోన్లతోటి నిఘాను కొనసాగిస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న వారిపై కూడా కేసులు పెడుతున్నారు. గంజాయి డ్రగ్స్ బ్యాచ్ కట్టడికి గ్రౌండ్ లెవెల్లో ఆపరేషన్ స్టార్ట్ చేశారు విజయవాడ పోలీసులు. గంజాయి, మత్తు పదార్థాలపై నిరంతర నిఘా పెడుతున్నారు. డ్రోన్లతోటి బెజవాడ నలుమూలల్ని జల్లెడ పెడుతోన్న నార్కోటిక్ పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు. అంటే అష్టదిగ్బంధనంతో గంజాయి బ్యాచ్ భరతం పడుతున్నారన్నమాట. ఇక విశాఖలో కూడా గంజాయికి సైతం డ్రోన్లతోటి చెక్ పెడుతున్నారు పోలీసులు. పాడేరు ఏజెన్సీలో అధునాతన డ్రోన్లతోటి జల్లెడ పడుతున్నారు. గుట్టు చప్పుడు కాకుండా గంజాయి సాగు చేస్తోన్న వారిని డ్రోన్లతోటి బయటకు గుంజి పడేస్తున్నారు. గంజాయితో దొరికిన వారిపై కేసులు పెట్టి కటకటాల వెనక్కి పంపుతున్నారు. ఏపీలో డ్రోన్ల పేరు చెబితే గజగజ వణుకుతున్నారు గంజాయి, పేకాట గ్యాంగులు. అర్ధరాత్రి సైతం పక్కాగా నిఘా పెట్టి పట్టేస్తూ నిషారాయుళ్ల మత్తు దించేస్తున్నారు పోలీసులు.